లాస్ట్ షాట్ లో చెప్పాను కదా ఆర్ఫనేజ్ కి వచ్చామని. వీళ్ళ కిచెన్ ఎలా ఉందో చూడడానికి వెళ్ళాము. కూరగాయలు అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి. ఎప్పటికప్పుడే తీసుకొస్తారంట. ఈ చిన్న బాబు సెకండ్ క్లాస్ అంట. ఫాస్ట్ గా తినేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము. ఎవరైతే తినడం కంప్లీట్ అయిందో మెల్లగా వచ్చి స్టెప్స్ పైన కూర్చుంటున్నారండి. అల్లరి చేయకుండా. వీళ్ళలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మనం ఒక్క రోజు ఉండలేము. వీళ్ళ పేరెంట్స్ లేకుండా ఇలా ఇంత చిన్న పిల్లలు ఇక్కడ సర్వైవ్ అవుతున్నారంటే వీళ్ళు రియల్లీ చాలా చాలా గ్రేట్ అండి. దేవుడు ఎందుకు ఇలా కొందరికి అన్యాయం చేస్తాడు అన్న క్వశ్చన్ నా మైండ్ లో ఎప్పుడూ రేస్ అవుతూనే ఉంటది. మనం వీళ్ళకి న్యాయం చేయాలి. వీళ్ళకి మాత్రమే కాదు, దగ్గరలో అమ్మతోడు ఫౌండేషన్ అని ఇంకో ఫౌండేషన్ ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నా. స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా అండి. ప్లీజ్ వీళ్ళ కోసం ఎంతో కొంత డొనేట్ చేయండి. మీ పిల్లల కోసం మీరు ఎన్నో ఖర్చు చేస్తారు. వీళ్ళు కూడా మీ పిల్లలే అనుకుని ఒక చాక్లెట్ కొనిచ్చామనుకుని ఒక 10-20 రూపీస్ అయినా వీళ్ళ కోసం వేయండి. మీకు ఎంత కుదిరితే అంత వీళ్ళ కోసం డొనేట్ చేస్తారనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఇది ఆర్ఫనేజ్ కాదండి, ఒక టెంపుల్ లా అనిపించింది నాకు. వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. మీరు సెండ్ చేసిన మనీని వీళ్ళకి ఎలా యూజ్ చేస్తున్నా అనేది కూడా వీడియో పెడతాను. చాలా రిక్వెస్ట్ చేస్తున్నా అండి, హెల్ప్ చేయండి.